సో ఈరోజు క్లాస్ ఏంటి, ఏం చెప్పుకున్నాం, ఏమనుకున్నాం? సిలబస్ కాపీ ఓపెన్ చేయాలి. లాస్ట్ క్లాస్ ఏదో చెప్పినట్లున్నాను మీకు. లాస్ట్ క్లాస్ ఏం జరిగింది మనకి? ఐఎమ్ సారీ, చూడండి, SAP FICO ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. SAP FICO ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, FSV అంటారు. FSV అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని ఎట్లా డిజైన్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో క్లయింట్ లెవెల్ రౌండ్ లో ఇవి అడుగుతుంటారు. ఓకేనా? క్లయింట్ లెవెల్ రౌండ్ ఉంటుంది, అక్కడ అడుగుతారు ఈ పాయింట్స్. సో FSV అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. ఓకేనా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కలర్ చేంజ్ చేసి సేవ్ చేయండి అది ఫస్ట్. ఎస్ సార్ అండి, డోంట్ సేవ్ చేస్తున్నారేంటి? సేవ్ చేయరు కదా. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ FSV. వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మామూలుగా మనకు రెగ్యులర్గా ఏమవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తుంటాం, స్టాండర్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అలా కాదు, క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలంటే ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ nothing but to design the financial statements, balance sheets and profit and loss accounts, to execute the financial statements, year ending activity. Year ending లో ఇవి ఎగ్జిక్యూట్ చేస్తుంటాం కదా. ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి డిజైన్ చేసి ఆ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్ కి. సో FSV అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎందుకండి ఈ ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇమేజ్ చూడండి, ఇమేజ్ ఏమో చూడండి, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ తర్వాత ఏం చేస్తాము, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండర్లో GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్ అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇది రెగ్యులర్ ట్రాన్సాక్షన్. ఇది రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము,
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇవి రెగ్యులర్ గా జరిగేటటువంటి ప్రాసెస్. అట్లా కాకుండా చూడండి, OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఏముంటాయి? జిఎల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ జిఎల్ గ్రూప్స్ ని అకౌంట్ మ్యాపింగ్ చేస్తాం. OB28 ఎక్కడ చూడండి, OB28 ఎక్కడ ఉంది? OBD4 లో ఉన్న జిఎల్ గ్రూప్స్ అనేవి అకౌంట్ మ్యాపింగ్ చేస్తాం. సో OB28 లో చేస్తాం. ఓకేనా? OB58 యాక్చువల్గా 28 కాదు, రాంగ్ ఉంది అక్కడ చూడండి. గ్రూప్ మ్యాపింగ్ OB58 రెడ్ కలర్ లో రాంగ్ ఉంది కీ కోడ్. OB58 లో చేస్తాం. సో ఏదైతే మనం OB58 లో గ్రూప్ మ్యాపింగ్ చేస్తామో, OB28 కాదు, OB58 లో గ్రూప్ మ్యాపింగ్ చేస్తామో దాన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ OB58, OBD4 లో క్రియేట్ చేసినటువంటి జిఎల్ గ్రూప్స్ అనేవి OB58 లో మ్యాపింగ్ చేస్తాము. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. Financial statement version is nothing but to design the financial statements based on the client requirement. Financial statement versions ni design chestam. OB58 transaction code lo OBD4 lo create chesina GL groups anvi kuda manamu assign chestamu. Ee assign cheyadanni emantarante mapping antaru. Account GL group mapping. జిఎల్ గ్రూప్ మ్యాపింగ్ అనేది OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. OB28 ఉన్నది రాంగ్ టీ కోడ్. టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ F.01 ఆర్ SAP1 ఈ 2 టీ కోడ్స్ ఉపయోగించి మనం ఏం చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని రన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కిందకి వెళ్ళండి. Whatever you create the GL account groups in OBD4 లో మనం ఏమైతే GL accounts క్రియేట్ చేస్తామో that GL group we will assign in OB58. OBD4 లో మీరు క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అన్ని కూడా OB58 లో మనం అసైన్ చేస్తాము. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. నేను చెప్పేటప్పుడు కొంచెం సెలెక్ట్ చేయండి ఆ లైన్స్. థర్డ్ లైన్ చూడండి. So whatever you created GL account groups in OBD4, that account groups we will assign in OB58. This is called group mapping. The name of the map chedan emantaru group mapping antaru. Based on this group mapping, we will execute the financial statement. మనం ఏదైతే మ్యాపింగ్ చేసామో దాన్ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. This is called group mapping. Based on the group mapping, we will execute the financial statement version F.01. ఏదైతే OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ ఉన్నాయో ఆ జిఎల్ గ్రూప్స్ ని OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో మ్యాపింగ్ చేస్తాము. మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని F.01 లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. దీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా జనరేట్ అవుతాయి? ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేయటం అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్స్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లియర్ కదా?
క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే OBD4 లో ఏవైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసామో ఆ జిఎల్ గ్రూప్స్ అనేవి OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో అసైన్ చేస్తాము. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. దిస్ ఇస్ కాల్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిజైనింగ్. ఓకేనా? తర్వాత చూడండి, నోట్ all document entry postings happened at company code level. ప్రతి డాక్యుమెంట్ కూడా మనం కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెండ్ అట్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఇట్స్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. We will execute the company code level for external reporting. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తాము? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కోసం. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎందుకు మనం ఎగ్జిక్యూట్ చేస్తాము? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ తెలుసు కదా. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిపోర్ట్ చేయడం అంతా కూడా ఎక్స్టర్నల్ స్టేట్మెంట్ కోసం చేస్తాం. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ చేస్తాం. అది ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ హ్యాపెండ్ అట్ కంపెనీ కోడ్ లెవెల్. డాక్యుమెంట్స్ అన్ని కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే పోస్ట్ చేస్తాము. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే కంపెనీ కోడ్ కామన్. ఇట్స్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ వి విల్ ఎగ్జిక్యూట్ ది కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంతా కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే జరుగుతుంది. సేమ్ టు సేమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడం కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే జరుగుతుంది. ఓకేనా? ఆల్ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ we will submit to the government. Why? Because company code is legal entity. కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఐడెంటిటీ. ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. ఓకేనా? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అన్ని కూడా మనం ఏం చేస్తామో గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. అది SAP ఓపెన్ చేయండి. సార్ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే ఇంకో ట్యాక్స్ ఫైలింగ్ కదా సార్? ఐటీ రిటర్న్స్ కదా సార్ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్స్ అంటే మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఏటీ కోడ్ లో జనరేట్ చేస్తాము. F.01 SAP1. ఇక్కడ మీకు లాస్ట్ క్లాస్ తో చెప్పాను రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తారు అనేది. సో దాని బేస్ గా ఆ రిపోర్ట్స్ అనేవి మనం గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. FI మెయిన్ గోల్ ఏంటి? రిపోర్ట్స్ జనరేట్ చేయటము, గవర్నమెంట్ కి సబ్మిట్ చేయటం. ఓకే సార్. OBD4 కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇవన్నీ జిఎల్ గ్రూప్స్ ఇవి. సో ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా మనం ఏం చేస్తాము? అసైన్ చేస్తాం. OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము మ్యాపింగ్ చేస్తాము. దీన్ని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్ అంటారు. OBD4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో మ్యాపింగ్ చేస్తాము. మ్యాపింగ్ చేస్తాం. ఓకేనా? మ్యాపింగ్ చేస్తాం. సో ఎలా మ్యాపింగ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ మీరు పని చేయండి. OB58 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఇక్కడ టైటిల్ బార్లో ఏముంది చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. చూసారా? టైటిల్ బార్ కర్సర్ మూవ్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఉంది. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏం క్రియేట్ చేద్దాము? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. నేమ్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అలా అయినా ఓకే. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్.
చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ. సో ఏం చేసాం మనం ఇక్కడ, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని డిజైన్ చేసాము. ఓకేనా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. వాట్ ఎవర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ we created in OB13, that chart of accounts we need to assign here. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. 1 minute. ఓకే, సో మనం ఏం చేసామండి, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని క్రియేట్ చేసాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన క్లిక్ చేసాం. పైన మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏముంది, TA55 చూసారా, అది సెలెక్ట్ లో ఉండాలి. TA55 ఈజ్ అవర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమేమి ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ టైప్ చేయండి. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి, దాని క్రింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నాం. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం, బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కంటిన్యూ చేయండి. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసాం. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. సో బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉంది, అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ టైప్ చేయండి. అసెట్స్ ASSETS, అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ కింద లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ లో ఏమున్నాయి, అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. కంటిన్యూ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఐటమ్స్. వీటిలో ఏముంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ఉంటాయి, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఇచ్చారా, ఓకే, ఇలా అయినా పర్వాలేదు. కంటిన్యూ. చూసారా, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ TA55 తీసుకున్నాం. తర్వాత వీటిలో ఏముంటాయి, బ్యాలెన్స్ షీట్స్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్స్ లో 2 పార్ట్స్ ఉంటాయి, అసెట్స్, లయబిలిటీస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇట్లా మనం డిఫైన్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్, అసెట్ ఉంది, అసెట్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్స్, క్రియేట్ ఐటమ్స్. అసెట్స్ లో ఎన్ని రకాలు ఉండొచ్చు, లాంగ్ టర్మ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్.
లాంగ్ టర్మ్ కూడా ఇవ్వచ్చు, బట్ రెగ్యులర్గా ఏమంటారు ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. అసెట్స్ ని 2 parts గా డిఫైన్ చేస్తాం. కంటిన్యూ. లయబిలిటీస్ లో ఏముంటాయి? కరెంట్ లయబిలిటీస్ లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. ఓకేనా? కంటిన్యూ. ఎక్స్పెన్సెస్ ని 2 parts గా డివైడ్ చేయొచ్చు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ని డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ 2 parts గా డివైడ్ చేయొచ్చు. సేవ్ చేయండి. చూసారా? దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. టిఆర్ మార్చండి, టిఆర్ మార్చండి, క్రియేట్ చేయండి, కొత్త టిఆర్ క్రియేట్ చేయండి. పోనీ ఆర్టీఆర్ తీసుకోండి, కంటిన్యూ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ TA55 సేవ్డ్. సో ఈ ప్రాసెస్ ఏమంటారు? దీన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని డిజైన్ చేసాం మనం ఇక్కడ. ఓకేనా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని మనం డిజైన్ చేసాం. తర్వాత ఏం చేయాలి? మ్యాపింగ్ చేయాలి. OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని డిజైన్ చేశాము. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. తర్వాత ఏం చేయాలి? దీన్ని డిజైన్ చేయాలి. డిజైన్ చేసాం. తర్వాత ఏం చేస్తాము? మ్యాపింగ్ చేస్తాం. మ్యాపింగ్ అంటే ఎలా చేస్తాము? OBD4 లో ఉన్నాయి కదా GL గ్రూప్స్. న్యూ సెషన్ తీసుకోండి, ఒకటి OBD4కి వెళ్ళండి, న్యూ సెషన్. ఈ GL గ్రూప్స్ అన్ని కూడా మ్యాప్ చేస్తాం. ఇవన్నీ కూడా మ్యాప్ చేస్తాం. సేమ్ GL గ్రూప్స్. ఎక్సెల్ షీట్ ఉంది, చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. కొంచెం పైకి వెళ్ళండి. కొంచెం పైకి వెళ్ళండి. పైన ఏమన్నా ఇంకా ఉన్నాయా? ఇవి చూడండి. అవి కాదండి, ఈ కలర్ లో ఉన్నాయి, ఇవి చూడండి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్, షేర్ క్యాపిటల్ దేనికి ఎందుకు వస్తుంది? షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఆ నంబర్స్ కాపీ చేయండి, ఫ్రమ్ దగ్గర టు దగ్గర. నంబర్స్ టు, ఫ్రమ్ టు రెండు కాపీ చేయండి. బ్యాలెన్స్ షీట్ వరకు కాపీ చేయండి. 2 lines కాపీ చేయండి సార్. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేస్తే మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయాలి. మీకు కాపీ అవ్వకపోతే మాన్యువల్ గా టైప్ చేయాలి.
మీరు కాపీ అవ్వకపోతే కష్టం, చూడండి. ఫస్ట్ ఏం చేసి చూడండి. వెయిట్ మనకి 1 మినిట్. వెయిట్ మనకి ఇక్కడ ఇలా కాదు, ఒక్క నిమిషం ఇచ్చేయండి, నేను చెప్తాను చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉంది చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఇది కాదు మనం చేయాల్సింది. ఐఎమ్ సారీ, ఇలా కాదు అవి కాదు, ఒక నిమిషం ఆగండి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చూడండి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దీనికి ఎందుకు వస్తాయి యాక్చువల్గా ఇవన్నీ కూడా? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కిందకి వస్తుంది. కాపీ చేయండి అవి. ఆ ఫస్ట్ 2 నెంబర్స్ కాపీ అవ్వట్లేదా? నంబర్స్ వరకే కాపీ చేయాలండి. ఎందుకు కాపీ అవ్వట్లేదు మీకు? మాన్యువల్ టైప్ చేయండి సార్, వెళ్ళండి సార్, నేను చెప్తాను, వెళ్ళండి, నెంబర్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ చూడండి, ఇది క్లోజ్ చేయండి, ఆ సెషన్ క్లోజ్ చేయండి. చూడండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉంది. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ పోనీ ఫిక్స్డ్ అసెట్స్ చూద్దామా? ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ ఎస్ఐన్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ లో నంబర్స్ ఏమున్నాయి? ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమున్నాయి నంబర్స్ అనేవి చూడండి. ఎక్సెల్ లో ఉంటాయి. నంబర్స్ వాల్యూ టైప్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ ఫ్రమ్ నంబర్ టు నెంబర్ ఇవ్వాలి కరెక్ట్ గా. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేయండి. ఇంకా ఉన్నాయా చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా కాపీ చేయలేదు, కాపీ అవ్వట్లేదు ఎందుకని? ఫిక్స్డ్ అసెట్స్ 2 lakhs నుండి 2,90,000 వరకు ఉన్నాయి కదా. ఆ బ్యాలెన్స్ షీట్ వదిలేండి, అవి కాదండి, అవి వేరు, అవి తీసేయండి. బ్యాలెన్స్ షీట్ కాదు ఇవ్వాల్సింది, ఇవి ఇవ్వండి. ఫిక్స్డ్ అసెట్స్ నెంబర్ ఇవ్వండి. మీరు పని చేయండి సార్, పైన నెంబర్ తీసేయండి. పైన ఇచ్చింది రాంగ్ ఇచ్చాము, రిమూవ్ చేయండి సార్, నేను చెప్తాను మీకు. ఈ 2 lakhs అనేది పైన యాడ్ చేయండి. మీరు పని చేయండి సార్, మొబైల్లో సరే 2 దగ్గర కూడా ఇవ్వండి. ఫిక్స్డ్ అసెట్స్ నెంబర్ ఎంత ఇచ్చారు ఇవ్వండి. డెబిట్ క్రెడిట్ ఇచ్చారా? కంటిన్యూ చేయండి. కింద మీరు వేరే సెలెక్ట్ చేశారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఐన్ అకౌంట్స్ లో వెళ్ళండి. ఇప్పుడు ఇవ్వండి. డెబిట్ అండ్ క్రెడిట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ యాడ్ అయింది. తర్వాత కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి నెంబర్ చూడండి అక్కడ.
కరెంట్ అసెట్స్, డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. అక్కడ ప్లస్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. కరెంట్ అసెట్స్ కింద ప్లస్ సింబల్ ఉంది చూసారా, జిఎల్ అకౌంట్స్ అన్ని యాడ్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. ఓకేనా. లైబిలిటీస్, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తే క్రింద ఉన్నాయి, యాక్చువల్గా క్రింద ఉన్నాయి, అవి మనం అసైన్ చేయాలి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, క్రింద ఉన్నాయి, అవి కాదు దీని క్రింద కనిపిస్తాయి, మాక్సిమైజ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవి తీసుకోవాలి మనం ఈ నెంబర్స్ ప్రకారం. షేర్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్, సెక్యూర్డ్ లోన్స్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్, అన్సెక్యూర్డ్ లోన్స్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్, ట్యాక్స్ పేయబుల్, షార్ట్ టర్మ్ liabilities, current liabilities comes under liabilities, fixed assets comes under fixed assets, inventory group comes under current assets, cash and bank comes under current assets, sundry debitors current assets, tax receivable current assets, itla. ఓకే, ఇంకా కొన్ని చేద్దాం, వెళ్ళండి. లాంగ్ టర్మ్ లైబిలిటీస్ లోకి వెళ్ళండి. లాంగ్ టర్మ్ లైబిలిటీస్ లో ఏమేమి వస్తాయి? లాంగ్ టర్మ్ నీకు కాపీ పేస్ట్ అవ్వట్లేదు ఎందుకనేది నెట్వర్క్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఏంటి? ఈజీగా అవుతుంది. లైబిలిటీస్ లో లాంగ్ టర్మ్ లైబిలిటీస్ సెలెక్ట్ చేయండి. సార్ షిఫ్ట్ ను రైట్ యారో పట్టుకుంటే అవుతుంది సార్. అవుతుంది చూడండి, అంటే ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేస్తే అసలు ఇది ప్రాబ్లం ఉండదు, మరి ఎందుకు అవ్వట్లేదు? మౌస్ కాకుండానే సార్ షిఫ్ట్ చూడండి, ఆయన చెప్తున్నాను టెక్నిక్ ఏదో చూడండి. ఈ నెంబర్ రేంజ్ వెయిట్ కోటి గారు మీరు కొంచెం వెయిట్ చేయండి చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి, ఎస్ఐపిలో లాంగ్ టర్మ్ లైబిలిటీ సెలెక్ట్ చేయండి. ఎందుకు వెళ్ళని చెప్తాను. లైబిలిటీస్ ఓపెన్ చేయండి, లాంగ్ టర్మ్ లైబిలిటీ సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ అకౌంట్స్. వీటిలో నంబర్ రేంజ్ యాక్చువల్గా ఏమి ఇవ్వాలి? లాంగ్ టర్మ్ లైబిలిటీస్ లో ఏముంది అక్కడ చూడండి, ఇక్కడ కాదు జిఎల్ అకౌంట్స్ లో చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఈ జిఎల్ గ్రూప్స్ ఏంటంటే S4 హనాలో వెయిట్ అవి కాదు. కోటి గారు 1 minute అండి, షీట్ ఓపెన్ చేయండి. ఇవి S4 హనాలో యాడ్ చేస్తాం, నెంబర్స్ ఇవి కాదనుకుంటున్నా. పైన కరెక్ట్ ఉందా చూడండి. షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? నెంబర్ రేంజ్ 1 lakh. షేర్ క్యాపిటల్ గ్రూప్ 1 lakh. పైన చెక్ చేయండి, పైనది మనం కాపీ పేస్ట్, ఇది S4 హనాకి ఇచ్చారు ఈ షీట్ అనేది. పైన ఉంటుంది చూడండి, షేర్ క్యాపిటల్ నెంబర్ ఎంత ఉంది? 1 lakh కరెక్టే ఉందా? ఓకే, ఇవి కాపీ చేయండి. ఆ 4 lines, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, తర్వాత లాంగ్ టర్మ్, టోటల్గా 5 lines కాపీ చేయండి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, సన్రీ క్రెడిటర్స్. కోటి గారు మీరు ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయట్లేదా? ఎందుకు ఇంత రిస్క్ మనకి? మీరు ఎక్స్టర్నల్ మౌస్ ఒకటి తీసుకోండి సార్. కాపీ చేయండి, అది Ctrl+V, అవి ఒకే చోట యాడ్ అయిపోయినాయి. ఒక పని చేయండి, Ctrl+Z అని తీసుకో, రిమూవ్ చేసేయండి. లెఫ్ట్ సైడ్ లైన్స్ మొత్తం కాపీ చేయండి ఫస్ట్, తర్వాత రైట్ సైడ్ లైన్స్ అన్ని కాపీ చేయాలి. అన్నీ వచ్చేస్తున్నాయి ఇక్కడ. లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, తర్వాత రైట్ సైడ్ ఉన్నవన్నీ కాపీ చేసి పేస్ట్ చేయండి. రైట్ సైడ్ అన్ని కాపీ చేయండి.
డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా, యాడ్ లింక్ చూసారా? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే జిఎల్ గ్రూప్స్ అన్ని, జిఎల్ అకౌంట్స్ అన్ని వచ్చేస్తాయి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేస్తే జిఎల్ అకౌంట్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో జిఎల్ అకౌంట్స్. అట్లా ప్రతిదీ యాడ్ చేసుకోవాలి. తర్వాత షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఏమున్నాయి? ట్యాక్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేసుకుని ఎస్ఐఎన్ అకౌంట్స్, ట్యాక్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. నంబర్స్ ఇవ్వండి. ఇంకొకటి ఉంది కదా, కరెంట్ లయబిలిటీస్ కూడా యాడ్ చేయండి. చేశారు ఆల్రెడీ? తర్వాత ఇంకా ఏమున్నాయి? షార్ట్ టర్మ్ లయబిలిటీస్ చేసేసాం. ఇంకా ఏమున్నాయి? అసెట్స్ చేసామా? ఫిక్స్డ్ అసెట్స్, సన్డ్రీ డెబిటర్స్ వస్తుంది. అసెట్స్ లో ఏమేమి ఇచ్చాము? అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్, సన్డ్రీ డెబిటర్స్, సారీ సన్డ్రీ డెబిటర్స్ కాదు, ఫిక్స్డ్ అసెట్స్ చేసామా? ఫిక్స్డ్ అసెట్స్ కి ఒకటే అసైన్ చేయండి, ఇంకేముందిలే. తీసుకో. నెక్స్ట్ ఇంకేముంది? కరెంట్ అసెట్స్ చేసామా? కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఉన్నాయి? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్. కరెంట్ అసెట్స్ లో అన్ని వచ్చినాయి అండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేయండి, చెప్తాను. కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఉన్నాయి? చేశారా? ఇన్వెంటరీ చూడండి. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ వస్తాయి కరెంట్ అసెట్స్. అన్ని యాడ్ చేయలేదు కదా కరెంట్ అసెట్స్ లో? సెలెక్ట్ చేయండి. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేయండి సార్. అవన్నీ అసలు చేసామా? రాంగ్ అసైన్ చేశాను. రాంగ్ చేసామా? ఇది ఓల్డ్ కింద 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 ఇందాక చెప్పిన అకౌంట్ గ్రూప్ ప్రకారం అవి వేరుగా ఉన్నాయి. ఓకే, నంబర్స్ మారినాయి ఏంటి? నెంబర్స్ మారినాయి. ఇవి ఎండింగ్ నెంబర్స్. ఏం కాదు, అవి కూడా అసైన్ చేయండి. అది ఉన్న వాటిని కూడా అసైన్ చేయండి, ఏం కాదు, తీసుకుంటుంది. చూడండి పైన పై షీట్ ఓపెన్ చేయండి కోటి గారు, ఒకసారి నేను చెప్తాను. పై షీట్ లో చూడండి, ఇన్వెంటరీ, ఇది S4 HANAకి యూజ్ చేసాంలే. చూడండి ఇన్వెంటరీలో ఏమేమి వస్తుంది? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్ పైన సెలెక్ట్ చేయండి. ఇవే సెలెక్ట్ చేయండి. ఇన్వెంటరీ ఎక్కడ ఉంది? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, ఇన్వెంటరీ ఎక్కడ ఉంది? లేదా? లేదు సార్ ఇన్వెంటరీ. సరే చూడండి, ఇన్వెంటరీ ఉంటే కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. క్యాష్ అండ్ బ్యాంక్ ఉంటే కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. ట్యాక్స్ రిసీవబుల్ ఉందా?
ట్యాక్స్ రిసీవ్ కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది. సరే, లేదు లేకపోతే యాడ్ చేయకండి, ఉంటే చేయండి. తర్వాత చూడండి ఇంకా ఏమున్నాయి. ఇన్కమ్ లో ఏమేమి వస్తుంది? ఇన్కమ్ లో చూడండి, సేల్స్ అండ్ రెవెన్యూ ఉందా? సేల్స్ ఉంది, సేల్స్ గ్రూప్ ఇన్కమ్, డిస్ట్రిబ్యూషన్ ఉంది. సేల్స్ గ్రూప్ చెప్పాను కదా, కలర్ ఏదన్నా యాడ్ చేయండి సార్, అవి గుర్తుంటే మనకి ఆ లైన్ మొత్తం యాడ్ చేయండి. కాదు సార్, ఇప్పుడు ఈ అకౌంట్ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ చార్ట్ అకౌంట్స్ సార్ మనం వాడేది. మనం ఇప్పుడు అక్కడ అసైన్ చేసింది వేరు. మనం వాడేది పైన ఇచ్చినవండి, కిందవి ఏంటంటే S4 హనాకి క్రియేట్ చేశాను ఇవి పైన అన్నమాట. ఇవి S4 హనాకి. ఓకే, ఇప్పుడు ఇవి యాడ్ చేద్దాం. ఇవి యాడ్ చేయండి. మరి ఇప్పుడు యాడ్ చేసి డిలీట్ చేయాలి సార్, అది ఎంత ఉంచాలి? అవి సెలెక్ట్ చేయండి, డిలీట్ ఆప్షన్ ఉంది అక్కడ. ఉంది, సెలెక్ట్ చేయండి, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయండి, ఫస్ట్ సెలెక్ట్ చేయండి. డిలీట్ అవుతుంది సార్, చేసేయండి. మీరు ఓ పని చేయండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, నేను చెప్తాను దాని ప్రకారం మీరు అసైన్ చేసేయండి సార్ గ్రూప్స్ అన్ని కూడా. మొబైల్ ఓపెన్ చేస్తాను. కోటి గారు నేను యాడ్ చేస్తాను చూడండి సార్. కోటి గారు నేను యాడ్ చేసి ఇస్తాను చూడండి. షేర్ క్యాపిటల్, రిజిస్టర్ సర్ప్లస్, వెయిట్ లేట్ అయిపోతుంది, మనం హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు ఇవన్నీ. మీరు పని చేయండి, MS వర్డ్ ఫార్మాట్ ఒకటి ఓపెన్ చేయండి. కింద టైప్ చేయండి లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఏమేమి వస్తాయి వీటిలో? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ షేర్ క్యాపిటల్, రిజిస్టర్ సర్ప్లస్. అక్కడ మీకు MS వర్డ్ ఫార్మాట్ లో ఎడిట్ అవ్వట్లేదా? సరే, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షేర్ క్యాపిటల్, రిజిస్టర్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, సండ్రీ క్రెడిటర్స్ వస్తుంది. అన్సెక్యూర్డ్ లోన్స్, సండ్రీ క్రెడిటర్స్ వస్తుంది, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కలర్ యాడ్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ గ్రూప్ లో ఇవన్నీ ఈ GL అకౌంట్స్ అన్ని అసైన్ చేయాలి.
లాంగ్ టర్మ్ లయబిలిటీస్. నెక్స్ట్ చూడండి, చాలా సింపుల్, ఇది లేట్ అయిపోతుంది మనకి. తర్వాత నెక్స్ట్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్. క్రింద టైప్ చేయండి, అక్కడ కాదు. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేది ఒక కలర్ యాడ్ చేయండి, మిగతావన్నీ వాటి అండర్లో మీకు అర్థమవుతుంది. ఆ షీట్ ప్రిపేర్ చేస్తే అయిపోయింది. నేను వైట్ ఉంచండి, వైట్లో ఉంచండి. అది నో కలర్ క్లిక్ చేయండి, నో కలర్. మరి తర్వాత మరి అక్కడ సన్డ్రీ గ్రేటర్స్ ఎందుకు ఇచ్చారు, అక్కడ కలర్ ఎందుకు ఇచ్చారు దానికి? షార్ట్ టర్మ్ లయబిలిటీస్ కలర్ యాడ్ చేయండి, ఇంతవరకు యాడ్ చేయండి. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ వరకు యాడ్ చేయండి. సో వీటిలో ఏమేమి వస్తాయి? ట్యాక్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్ వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ కలర్ యాడ్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ వస్తాయి. ఇది ఒక గ్రూప్, ఇది దాని కింద ఫిక్స్డ్ అసెట్స్ అని టైప్ చేయండి. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? కరెంట్ అసెట్స్ కలర్ యాడ్ చేయండి. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, అండ్ కరెంట్ అసెట్స్. ఇవన్నీ వస్తాయి వీటిలో. అక్కడ అసైన్ చేయాలి, జిఎల్ అకౌంట్ నెంబర్స్ అన్ని అసైన్ చేయాలి. దాన్నే మ్యాపింగ్ అంటారు. ఇన్కమ్ లోకి ఏమేమి వస్తాయి? కింద టైప్ చేయండి. ఇన్కమ్ లోకి ఏమేమి వస్తాయి? సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్ అకౌంట్, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ డిక్రీజ్ స్టాక్, ఇంక్రీజ్ డిక్రీజ్ స్టాక్. ఇవన్నీ వస్తాయి, ఇన్కమ్ లోకి వస్తాయి ఇవన్నీ. ఎక్స్పెన్సెస్ లో ఏమొస్తాయి? ఎక్స్పెన్సెస్ లో రా మెటీరియల్ కన్జంప్షన్స్, పర్సనల్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి మేజర్గా ఉపయోగించే మనం. ఓకేనా? ఇవి మేజర్గా అసైన్ చేస్తాం. ఓకే, ఎలా అసైన్ చేస్తాం? అసైన్మెంట్ చేసాం కదా, చేద్దాం. ఏమన్నా కొన్ని 1 or 2 చేసి స్టేట్మెంట్ రిపోర్ట్స్ జనరేట్ చేద్దాం. అసెట్స్ నెంబర్ చూడండి, అసెట్స్ నెంబర్ ఎంత ఉందో చూడండి. అసెట్స్ చేసామా? కరెంట్ అసెట్స్ చేసామా? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ చేసాం. ఇంకా ఏం చేద్దాము? షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లో ట్యాక్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్ ఉందా? షార్ట్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. ఎస్ఐఎన్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, గ్రూప్ లో ఉందా? ట్యాక్స్ పేయబుల్ అండ్ కరెంట్ లయబిలిటీస్ నంబర్ ఉంది.
అక్కడ ఓబి ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి ట్యాక్స్ పేయబుల్ ఉందా, అది నెంబర్ తీసుకోండి, ఫ్రమ్ నంబర్ టు నంబర్. ట్యాక్స్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్, సో దీన్ని ఏమంటారు, దీన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ చేసేసాం, తర్వాత మ్యాపింగ్ చేస్తున్నాం, జిఎల్ గ్రూప్ మ్యాపింగ్ అంటారు. ఓకే, సేవ్ ఇచ్చేసారా, కంటిన్యూ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ చూసారా, జిఎల్ అకౌంట్స్ అన్ని యాడ్ అవుతుంది. ఇట్లా అన్ని యాడ్ చేసుకోవాలి, 1 by 1 యాడ్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ లో యాడ్ చేసామా, ఫిక్స్డ్ అసెట్స్ చేసాం కదా, ఇది కరెక్ట్ అయిన నంబర్ అనేది ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఇచ్చాము, కరెంట్ అసెట్స్ ఇచ్చామా, కరెంట్ అసెట్స్ పైన క్లిక్ చేయండి, ఒకసారి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఇవన్నీ వచ్చేసినాయా. ఓకే, వెరీ గుడ్, అన్నీ వచ్చేసినాయి. ఇలా అన్ని యాడ్ చేయాలండి, 1 by 1 యాడ్ చేయండి. ఇన్కమ్ లో ఏమేమి వస్తాయి, ఇన్కమ్ ఉందా, ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ లోకి వెళ్ళండి, ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్, అసలు ఇన్కమ్ లో ఏమేమి వస్తాయి, సేల్స్ అండ్ రెవెన్యూ, ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ తీసుకోండి, సేల్స్ అండ్ రెవెన్యూ లాస్ట్ లో ఉంది, ఆ నెంబర్ కాపీ చేయాలి. సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ ఉందా, అదర్ ఇన్కమ్, సేల్స్ గ్రూప్ యాడ్ చేయండి, అదర్ ఇన్కమ్, ఇంకా ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ డిక్రీజ్ స్టాక్, ఓకే, ఇట్లా అసైన్ చేయాలి. దీన్ని ఏమంటారు, గ్రూప్ మ్యాపింగ్ అంటారు, గ్రూప్ మ్యాపింగ్ 1 by 1 చేయండి మీరు. సో దీన్ని ఇట్లా మ్యాపింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సేవ్ చేయండి, సేవ్ చేస్తారా, సేవ్ చేసేయండి, సేవ్ అయిందా, చూడండి. సో డాక్యుమెంట్ ఎంట్రీస్, పోస్టింగ్స్ అన్ని కూడా కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఓకేనా, తర్వాత ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ F.01, F.01కి వెళ్ళండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద,
చూసారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఆటోమేటిక్గా తీసుకుంది ఇక్కడ చూడండి TA55 లాస్ట్లో TA55 ఆటోమేటిక్గా పిక్ అయింది చూసారా ఇది మీ కంపెనీ కోడ్ TA55 మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ నేమ్ ఏంటి లాస్ట్లోకి వెళ్ళండి ఓటీ గారు మూవ్ చేయి డౌన్కి వెళ్ళండి సార్ అదిగో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ TA55 మనం ఇదే చేసింది క్రియేట్ చేసింది కూడా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ నేమ్ ఏంటి TA55 తర్వాత రిపోర్టింగ్ ఇయర్ ఏ ఇయర్లో స్టేట్మెంట్ జనరేట్ చేస్తున్నారు 2025 పీరియడ్ ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు చేస్తున్నారు 1 to 16 మనం 16 పోస్టింగ్ పీరియడ్స్ తీసుకుంటాం కదా కంపేర్ చేసిన ఇయర్ అంటే లాస్ట్ ఇయర్కి వాల్యూ ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది తీసుకుందాం తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ పైన బిజినెస్ ఏరియా వైజ్ తీసుకోవచ్చు రిపోర్ట్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తాము పైకి వెళ్ళండి బిజినెస్ ఏరియా వైజ్ కంట్రీ వైజ్ కరెన్సీ వైజ్ లెడ్జెస్ వైజ్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జిక్యూట్ చూసారా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి ఇవి రిపోర్ట్స్ ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన చూసారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు దీన్ని పైన కనిపిస్తుంది చూడండి టైటిల్ బార్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇది ఒక వే బ్యాక్ వెళ్ళండి జస్ట్ బ్యాక్ కంప్లీట్ డౌన్ చూడండి ఇక్కడ చూడండి వెయిట్ వెళ్ళిపోయారా ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ చూడండి మనకి ఈ ఇయర్ కి లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేస్తున్నాం మిడిల్లో 2025-26 2024 మధ్యలో డిఫరెన్స్ అన్నమాట లాస్ట్ ఇయర్ కి డిఫరెన్సెస్ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ మీరు అనాలిసిస్ చేయాలి 1 by 1 ఈ షీట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు టాప్ లో లిస్ట్ ఉంది చూడండి లిస్ట్ టాప్ లో లిస్ట్ ఉంది చూడండి దాని కింద సేవ్ అండ్ సెండ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఫైల్లోకి వెళ్ళండి ఫైల్ కంటిన్యూ చేయండి డెస్క్టాప్ నేమ్ ఇవ్వండి చూడండి ఇక్కడ నేమ్ అనేది ఎలా ఇవ్వచ్చు అంటే మీకు రిపోర్ట్ జనరేట్ అవ్వాలి కదా .xls చూడండి SAP.xls అనేవ్వండి ఎక్సెల్ అంటే ఏంటి ఎక్సెల్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది FSV.xls క్యాపిటల్ ఇవ్వండి XLS స్మాల్ అయినా ఓకే జనరేట్ డెస్క్టాప్ చెక్ చేయండి రిపోర్ట్ జనరేట్ అయిందా రిసీవ్ అయిందా డెస్క్టాప్ పైన అవ్వలేదా డౌన్లోడ్లో ఉందా అవ్వలేదా సరే 1 more వేలో చేద్దాం ఒక పని చేయండి బ్యాక్ వెళ్ళండి ఎందుకు అవ్వలేదు బ్యాక్ వెళ్ళండి SAPలో బ్యాక్ వెళ్ళండి వస్తుంది వెయిట్ డౌన్కి వెళ్ళండి కంప్లీట్ డౌన్కి వెళ్ళండి ఇక్కడ AVL గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి AVL గ్రిడ్ కంట్రోల్ ఇక్కడ లేఅవుట్ అన్నారు కదా 1 SAP లేఅవుట్ దగ్గర 1 SAP ఇవ్వండి ఇది ఆటోమేటిక్గా తీసుకోలేదు 1 SAP ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జిక్యూట్ కంటిన్యూ ఇదొక ఫార్మాట్ ఇలా వస్తుంది ఇదొక ఫార్మాట్ అన్నమాట టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి లిస్ట్ ఎక్స్పోర్ట్ లోకల్ ఫైల్ కంటిన్యూ
కంటిన్యూ చేయండి, ఏమవుతుంది కంటిన్యూ చేసిన జనరేట్ పని క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్లో ఉందా లేదనుకుంటా, డెస్క్టాప్ సెలెక్ట్ చేయాలి, చేయలేదు మీరు ఇంతకుముందు, అందువల్ల రాలేదు. ఇవ్వండి. నేమ్ ఇవ్వాలండి ఒకటి. ఎలో చేయండి. ఎలా అదొద్దు, సెలెక్ట్ చేయదు, రిమైండ్ అదొద్దు, పైన సెలెక్ట్ చేయకూడదు, డైరెక్ట్గా ఎలో చేయండి. కంటిన్యూ జనరేట్ చేయండి. డెస్క్టాప్ చూడండి, ట్రాన్స్ఫర్ అండి, ఫైల్ ట్రాన్స్ఫర్ అయింది అన్నారు. చూసారా, రిపోర్ట్ జనరేట్ అయింది. డబుల్ క్లిక్ చేయండి దానిపైన, ఓపెన్ చేయండి. ఎస్ అనండి. మీ ఎక్సెల్ ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే అవ్వట్లేదు సరిగా. చూసారా, ఇది స్టేట్మెంట్, ఇది ఒక వే, ఇది ఒక వే. వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. బ్యాక్ వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. క్లాసిక్ లిస్ట్ సెలెక్ట్ చేసి క్లాసిక్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇదొక టైప్, ఇదొక డిజైన్, ఇదొక మోడల్. ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ ఉంటుంది, మనకి ఎందుకు రావట్లేదు. లిస్ట్లోకి వెళ్ళి లిస్ట్, ఇక్కడ వెయిట్ టెక్స్ట్ విత్లో ఇక్కడ ఆప్షన్ రావట్లేదు మీకు, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. మేబీ ఎవాపర్ ప్రోగ్రామ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉందేమో. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్లో ఉందా, డెస్క్టాప్లో ఉండాలి, ఉంటేనే వస్తుంది. .xls అంటే ఏంటి, ఎక్సెల్ ఫార్మేట్ అని అర్థం. XLS జనరేట్, ఎలో చేయండి. డెస్క్టాప్ ఓపెన్ చేయండి. చూసారా, ఎస్ అనండి. ఇదొక ఫార్మాట్, డిఫరెంట్ ఫార్మాట్లో వస్తుంది. సో ఇదొక వే అనమాట. ఇదేనా FSV ఓపెన్ చేశారండి, ఇంతకు ముందు ఏదో వచ్చారు కదా, వేరే ఏదో ఇచ్చారు కదా, 2 ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక వన్ మోర్ డిఫరెంట్ వేలో వస్తుంది. ఇది రెండు ఒకటేనా ఏంటి? ఫస్ట్ సెకండ్ వన్ ఓపెన్, FSV1 ఓపెన్ చేయాలి మీరు. FSV1 ఇది ఒక ఫార్మాట్. ఓకే, ఇది కూడా అలాగే ఉందా. ఇది ఒక డిజైన్, ప్యూర్ ఎక్సెల్లో కూడా వస్తుంది, ప్యూర్ ఎక్సెల్ ఫార్మాట్లో కూడా వస్తుంది. స్ప్రెడ్షీట్ అని మనకు ఒక ఆప్షన్ రావట్లేదు. ఓకే ఫైన్. సో ఇలా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ని డిజైన్ చేస్తాం. తర్వాత చూడండి, తర్వాత వచ్చేసి ఇంకో టీ కోడ్ ఏంటి, SAP1 కదా, SAP1లో కూడా చేయొచ్చు. ఇది ఓన్లీ ఇక్కడ కొన్ని డైమెన్షన్స్లోనే వస్తుంది. తర్వాత SAP1 టీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీరు చూడండి, మొత్తం చెక్ చేయండి 1 by 1. SAP1 ఎంటర్ చేయండి. చూసారా, SAP EGXS రిపోర్ట్ సెలెక్షన్, టైటిల్ బార్లో ఏముంది, రిపోర్ట్ సెలెక్షన్. ఇక్కడ చాలా ఉంటాయి ఆప్షన్స్. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏం చేయాలంటే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. క్లయింట్ని స్టాండర్డ్ రిపోర్ట్స్కే ప్రిఫర్ చేయాలి, ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ ఇంక ఇవన్నీ మీరు ఓపెన్ చేసి రిపోర్ట్స్ ఉండండి. రిపోర్ట్స్ ఫర్ అకౌంట్ రిసీవబుల్, రిపోర్ట్స్ ఫర్ అకౌంట్ పేయబుల్, అసెట్ అకౌంటింగ్ రిపోర్ట్స్, ఇట్లా చాలా ఉన్నాయి. మీరు ఒక్కోటి ఓపెన్ చేసి రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా,
చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తాను, నోట్ చేయండి, యాడ్ చేసుకోండి ఇవి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేసుకోండి. సో ఏంటి ఫైనల్ గా గోల్ ఏంటి, ఎస్ఏపి మెయిన్ గోల్ ఏంటి, టు జనరేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెండ్ అట్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో డాక్యుమెంట్స్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఇట్స్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ లో మనం పోస్ట్ చేస్తాం, అంటే సారీ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేస్తాం. అంటే అవి ఏమవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది క్రియేట్ చేస్తాం, వీటిని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆల్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్స్ వి విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. వై? బికాస్ కంపెనీ కోడ్ ఇస్ ఏ లీగల్ ఐడెంటిటీ అన్నమాట. F.01 ఆర్ SAP1 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము ఈ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాము. అది క్లియరా? ఇది మొత్తం చదవండి. క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, అడిగినప్పుడు చెప్పాలి. మ్యాపింగ్ చేస్తారు కదా, మ్యాపింగ్ అర్థమైందా? జిఎల్ మ్యాపింగ్ అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? అర్థమైంది కదా? సింపుల్ కాన్సెప్ట్. యాక్చువల్లీ మనం హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు, బట్ కొంచెం టైం తీసుకున్నాం అంతే. ఆయనకి కాపీ పేస్ట్ అవ్వలేదు కదా, అందువల్ల. రేపు క్లాస్ ఏంటి? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ పోటీగా రేపు అవైలబుల్ ఉంటారు కదా. వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ 72 రేపు చెప్తాను. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్, గుడ్ డే. కోటి గారు ఒకసారి మీది వర్డ్ ఫార్మాట్